ఓం శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 12 నుంచి 20 శ్లోకాలు భావాలు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. అర్జున, సూర్యునిలో ఉండి లోకాన్నంతా వెలిగిస్తున్న ప్రకాశము, చంద్రుని యందున్న వెలుగు, అగ్ని యందున్న తేజస్సు అంతా నాదేనని తెలుసుకో. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. అర్జున, నేను భూమిలో ప్రవేశించి నా అసమాన శక్తితో సమస్త భూతాలను ధరిస్తున్నాను. రసస్వరూపుడైన చంద్రుణ్ణి, ఓషధులనన్నిటిని నేనే పోషిస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అర్జున, నేను వైశ్వానర రూపములో జఠరాగ్ని ప్రాణుల శరీరాలను ఆశ్రయించి ఉన్నాను. ప్రాణాపాన వాయువులతో కలిసి 4 రకాలైన ఆహారాలను పచనము చేస్తున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టోః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అర్జున, అందరి హృదయాలలో నేను ఉన్నాను. నా వల్లనే స్మృతి, జ్ఞానము, వాటి మరపు కూడా కలుగుతూ ఉన్నాయి. సమస్త వేదాల చేత తెలియదగిన వాణ్ణి నేనే వేదాంతకర్తను. వేదాన్ని తెలిసిన వాణ్ణి కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. లోకములో పురుషులు ఇద్దరే ఉన్నారు. ఒకడు క్షర పురుషుడు, మరొకడు అక్షర పురుషుడు. సర్వభూతములు క్షరములు, కూటస్థుడు అక్షర స్వరూపుడు. ఉత్తమ పురుషస్తన్యః పరమాత్మేత్యుదావృతః యో లోకత్రయమావిశ్య బిభత్యవ్యయ ఈశ్వరః. అర్జున, నాశము లేనివాడు ఈశ్వరుడు ముల్లోకాలలో ప్రవేశించి భరించు ఉత్తమ పురుషుడే పురుషోత్తముడు. యస్మాక్షరో మతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. నేను క్షరమును, అక్షరమును రెండిటిని అతిక్రమించి ఉన్నాను. అందుచేత లోకమునందు, వేదమునందు పురుషోత్తముడుగా ప్రసిద్ధుణ్ణి. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. అర్జున, మోహము నుండి విడిపడినవాడు, పురుషోత్తమ స్వరూపము తెలుసుకున్నవాడు, సర్వము తెలిసినవాడు అవుతాడు. అతడు అన్ని విధాలా నన్నే పొందుతాడు. ఇతగూయతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్యాత్ కృతకృత్యశ్చ భారత. అర్జున, అతి రహస్యమైన శాస్త్రమును నీకు బోధించాను. దీనిని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడవుతాడు, కృతకృత్యుడవుతాడు.
ఓం తస్సైతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు పురుషోత్తమ ప్రాప్తి యోగమనే 15వ అధ్యాయము. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.